జరగబోయే 3 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారని చెప్పారు. త్వరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పనిచేయాలని రాహుల్ గాంధీ హస్తం పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జార్ఖండ్లోనూ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాగూర్ను తొలగించాలని మిత్రపక్షాల నేతలు కోరుతూనే ఉన్నారని తెలుస్తోంది. కానీ అది ఇప్పట్లో జరగకపోవచ్చని సమాచారం. జమ్మూ కాశ్మీర్, హర్యానాలోనూ సీనియర్ నేతల మధ్య విభేదాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. హర్యానాలో కీలక నేత కిరణ్ చౌదరి ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడుతారన్న వార్తలు నేపథ్యంలో హస్తం పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిస్థితుల్లో బహిరంగంగా నేతలపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విభేదాలు, పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించిన ప్రకటనలను అధిష్టానం దృష్టికి తేవాలని సూచించింది. అందరూ కలిసి ఐక్యంగా ఉండి కమలం పార్టీని ఓడించాలని పట్టుదలగా ఉన్నామని, 90 సీట్లలో 70 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ఏఐసీసీ హర్యానా ఇన్ఛార్జి దీపక్ బబారియా ధీమా వ్యక్తం చేశారు.